నమస్తే స్వామి. చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఏమనంటే, నా తల్లిదండ్రులు నాకేమి చేశారు? అది కూడా ఎప్పుడు అనుకుంటారంటే, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నాకేం చేశారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు. రకరకాలుగా వాళ్ళని తిడుతూ, వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా, వాళ్ళ పిల్లల మీదనే ఎక్కువగా ప్రేమను చూపించేటువంటి పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతూ ఉన్నారండి. అది ఎందువల్ల అవుతున్నారనేది కరెక్ట్ రీజన్ అయితే చెప్పలేము కానీ అలా తయారవుతూ ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అలా ఎందుకు అయ్యారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకయ్యారంటే వాళ్ళ పిల్లల కోసమే అలా తయారయ్యారు వాళ్ళు. ఎందుకనంటే పెళ్ళయ్యే వరకు ఎట్లంటే అట్లా తిరుగుతారు. ఎవరైనా సరే మగపిల్లలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. పెళ్ళయిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద బాధ్యత అనేది ఒకటి వేరుపడుతుంది. తీరా వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా సంపాదనలోకి వెళ్ళాలి, దీని మీదనే ఎక్కువగా దృష్టి పెడతారు. అందువల్ల వాళ్ళ బంధువులను కానీ, అంతకుముందు కలుస్తున్న స్నేహితులను కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా కూడా గడపలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు ఉండేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానిని ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలామంది అర్థం చేసుకోలేకుండా ఉంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కానీ కింద చూస్తున్నారే కానీ పైన చూడట్లేదు. ఏదైనా మనకి పైనుంచే రావాలండి. శక్తి కూడా పైనుంచి వస్తేనే కిందకి వెళతాది. వర్షం అయినా పైనుంచి వస్తేనే కింద నీళ్లు ఉంటాయి. అదేవిధంగా మన తల్లిదండ్రులను ఎంత బాగా అయితే చూసుకోగలుగుతామో అదే విధంగా పిల్లల్ని కూడా చూసుకోవాలి. అటు కాకుండా పైన తల్లిదండ్రులను వదిలేసి పిల్లల్ని చూస్తానంటే కూడా కుదరదండి. అలా చేసిన దానివల్ల ఎంతో పాపాన్ని మూట కట్టుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి కూడాను ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డల కోసరంగా ఎంతో తపన పడతారు. వాళ్ళు తిండి తినకపోతే దగ్గర కూర్చొని తినిపించేదానికే ప్రయత్నం చేస్తారు. తినేదాకా కూడా వదిలిపెట్టరు. అదేవిధంగా వాళ్ళు నిద్రపోయేదాకా వీళ్ళు మేలుకొని వాళ్ళు నిద్రపించి వీళ్ళు నిద్రపోతారు. అదేవిధంగా వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి స్కూల్ టైంను చూసుకుంటా ఉంటారు. స్కూల్ వదిలే టయానికి పోయి తీసుకురావడమో, లేదు అన్నం తిన్నారో లేదో, స్కూల్ వదిలిన తర్వాత వాళ్ళ కోసరంగా ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత కూడా పిల్లల్ని అదే పరిస్థితిలో చూస్తూ ఉంటారండి. సపోజ్ పెద్ద చదువులు చదివించాలా, వాళ్ళని ఏ కాలేజీలో చేర్చాలి అనేటందుకు రకరకాల వ్యక్తులను సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళ ఫీజుల కోసరంగా వీళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయనాటికి కానీ, వాళ్ళ సంసారాలు నిలబెట్టేటందుకు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకొని వాళ్ళకి వయసు అయిన తర్వాత వాళ్ళ బిడ్డల కన్నా ఎక్కువగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు మాత్రమే మనిషి జన్మ ఎత్తినేరు అని చెప్పి అనుకోవచ్చండి. అలా కాకుండా పశువులలాగా ఒక వయసు వచ్చిన తర్వాత వాటి బిడ్డలను అవి వదిలేస్తాయి. ఎందుకంటే అవి వాటి ఇష్టంగా అవి బతుకుతూ ఉంటాయి. వీళ్ళ పరిస్థితి అలా కాదు. ఎందుకనంటే వీళ్ళని కంటికి రెప్పలాగా ఎలా చూసుకున్నారో అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ బిడ్డల్ని కంటికి రెప్పలాగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు మాత్రమే సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉండేటందుకు అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఒకరిని ఒక విధంగా చూసి ఇంకొక విధంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు సంతోషంగా ఉండేటందుకు అవకాశం లేదు, ఆరోగ్యకరంగా ఉండేటందుకు కూడా అవకాశం లేదు. దయచేసి దీనిని అర్థం చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటారో మీ బిడ్డలను కూడా అలాగే చూసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదములు. ఓం నమస్తే.